వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లో గెలిచారు, వైసీపీలో గెలిచారు. 2024 ఓటమి పాలయ్యారు. ఖచ్చితంగా గెలిచే సీటు అది అని వైసీపీతో పాటు ఆయనకు అంచనాలున్నాయి. అయితే జస్ట్ 10 రోజులలో ఆయనను మాజీ ఎమ్మెల్యే చేసేశారు బీజేపీకి చెందిన సత్యకుమార్ యాదవ్. పొత్తులో భాగంగా ఆయనకు ధర్మవరం సీట్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అని 5 ఏళ్ల పాటు జనంతో ఫుల్ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్న కేతిరెడ్డి అయితే తనకు ఈ పొత్తు మరింత ఈజీ అనుకున్నారు. ధర్మవరం సీటు ఆశించిన బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కానీ అలాగే పరిటాల వారసుడు శ్రీరామ్ సహకరించారు. వర్గపోరుతో ఇంకా మెజారిటీ వస్తుందని చూస్తే సత్యకుమార్ యాదవ్ మంచి విజయం సాధించడమే కాకుండా మంత్రి కూడా అయిపోయారు. దాంతో గడిచిన 10 నెలలుగా రాజకీయ వైరాగ్యంతోనే కేతిరెడ్డి ఉన్నారని చెబుతున్నారు. ఇక ఆయన ఒక దశలో సొంత పార్టీ తప్పులను అధినాయకత్వం చేసిన మిస్టేక్స్ ని కూడా ఎండగట్టి మరీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇక అదే సమయంలో కూటమి మీద విమర్శలు చేశారు. ఈ మధ్యనే ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పవన్ మీద హాట్ కామెంట్స్ చేసి జనసేనకు కన్నెర్రయ్యారు. ఇక ఇదిలా ఉంటే ఓటమి తర్వాత ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఆయన గడుపుతున్నారు అనే ప్రచారం కూడా ఉంది. ఇక ఈ నేపథ్యంలో ధర్మవరంలో బలమైన నేతగా ఉన్న కేతిరెడ్డిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది అని అంటున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేతిరెడ్డి ధర్మవరంలోని గుర్రాల కొండ మీద అన్ని సదుపాయాలతో కూడిన ఒక గెస్ట్ హౌస్ ను నిర్మించుకున్నారు. అయితే ఈ గెస్ట్ హౌస్ భూమి ప్రభుత్వానికి చెందినదిగా ఇప్పుడు అధికారులు గుర్తించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి ఈ గెస్ట్ హౌస్ నిర్మించారు. అప్పట్లోనే ఇది ప్రభుత్వ స్థలం అన్న ఆరోపణలు టీడీపీ చేసింది, కానీ పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. సుమారుగా 2.5 ఎకరాలలో ఉన్న ఈ గెస్ట్ హౌస్ భూమి అసెంట్ ల్యాండ్ అని దీనిని కుటుంబ సభ్యుల పేర్లతో మాజీ ఎమ్మెల్యే రిజిస్టర్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు అని అంటున్నారు. ఇక ఈ గెస్ట్ హౌస్ ని భూమిని స్వాధీనం చేసుకోవడానికి లేటెస్ట్ గా రెవెన్యూ అధికారులు వెళ్లారు అని చెబుతున్నారు. అయితే గుర్రాల కొండకు వెళ్లే మార్గంలో గేట్ వేసి ఉండడాన్ని వారు గుర్తించారు. దాంతో అధికారులు వెనుతిరిగారు. అయితే అధికారులు మరోసారి వెళ్ళైనా ఈ గెస్ట్ హౌస్ ని సీజ్ చేస్తారంటున్నారు. అలా చేయాలని టీడీపీ నాయకులు కోరుతున్నారు. టీడీపీ కేతిరెడ్డి మీద టార్గెట్ చేసింది. దాంతో కేతిరెడ్డి ఇప్పుడు ఏ విధంగా తన తలల మందిరాన్ని కాపాడుకుంటారు అన్నదే చర్చగా ఉంది. మొత్తానికి వైసీపీ ఫైర్ బ్రాండ్ కి కొత్త చిక్కులు వస్తున్నాయంటున్నారు.